హిందీలో స్టార్ హీరోయిన్ అయిన ఆలియా భట్ ఇప్పటి వరకు యాక్షన్ సినిమాలతో పాటుగా రొమాంటిక్ పాత్రలతోనూ చేసుకుంటా అందరినీ మెప్పించింది. ఇటీవలనే ఆమె ఆల్ఫా సినిమాల యాక్షన్ సన్నివేశాలలాగా పాత్ర గురించి గట్టిగానే చర్చ జరిగింది. అయితే వరుస పెట్టి గిసువంటి సినిమాలు తీయడం వల్ల జనాలకి ఏమైనా బోరు కొడతదేమో అనుకొని ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఆలియా భట్ ఒక భయానకరమైన కథ చెయ్యనీకే ఆసక్తి చూపిస్తున్నది అని మన హిందీ మీడియాల వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతున్నదంట. అయితే ఇటువంటి సినిమాలనంటే మనకు టక్కున గుర్తొచ్చే ప్రముఖ నిర్మాత పేరు దినేష్ విజయన్. ఇక ఈయన కలయికలనే ఇప్పటికే మన ఆలియా భట్ పోయి కలిసి కూర్చొని మాట్లాడిందంట. మళ్ళీ వీళ్ళిద్దరితో పాటుగా ఇంకొక దర్శకుడు సైతం ఇందులో ఉన్నట్టుగా తెలుస్తున్నది. అయితే స్త్రీ టు ఎస్ వంటి రికార్డులు సృష్టించిందో మన అందరం చూసినాం. ఇక ఆ నిర్మాణంలో భాగమైన దినేష్ విజయన్తోనే ఇక ఆ నిర్మాణంలోనే ఆలియా భట్ ఇట్లా సినిమా చేస్తున్నదనే ప్రచారం వార్తలు జోరుగా వస్తున్నాయంట. అయితే ఇక ఇంతకు వీళ్ళిద్దరు కలికలు వచ్చే సినిమా ఏందనేది మాత్రం అధికారికంగా నిర్ధారణ అయితే కాలేదు. ఇక ఒకవేళ వీళ్ళిద్దరు కలికలు వస్తే గినక అది ఖచ్చితంగా హారర్ కామెడీ కథ లెక్కనే ఉండబోతున్నదనే అభిప్రాయం ప్రేక్షకులు అయితే ఇప్పటికే ఇది చెప్పేస్తున్నారు. ఇక మళ్ళా తొందరనే అధికారిక ప్రకటన ఏమైనా ఉంటుందేమో అనేది చూడాలి. కానీ ఇక ఇప్పటి వరకు ఆలియా భట్ ఏమో భిన్నమైన చిత్రాలలో నటించి మంచి విజయాలను సొంతం చేసుకున్నది. ఇక గంగూబాయ్ సినిమాతోని ఒక్కసారిగా అందరినీ ఒక ఊపేసిన ఆలియా భట్ ఆమె నటనతోని ఆశ్చర్యపరిచింది ఇక సినిమాల. ఇక ఇప్పుడు ఖచ్చితంగా ఈ సినిమాల గిట్లా అందరినీ భయపెట్టడం ఖాయం అనే అభిప్రాయం ప్రేక్షకులకి వినబడుతున్నదంట. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి జోరుగా ప్రచారం మొదలైందంట. అయితే ఆలియా భట్ ఈ సినిమాల ఆమె దయ్యంతో భయపెట్టగలదు, ఇక దయ్యం కారణంగా భయపడగలదు అనేది విషయాలు ఆమె మీద ఉన్న నమ్మకంతో ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ తొందరలోనే చూద్దాము అని ఎదురు చూస్తున్నాం అని ఇట్లా కామెంట్లు పెడుతున్నారంట. అయితే ఆల్ఫా సినిమా ఏమో వచ్చే ఏడాదిలా విడుదల కాబోతున్నది. మళ్ళీ ఈ సినిమాకు గాను గట్టిగానే విజయం కొట్టి మళ్ళీ ఇంకో విజయం ఈమె ఖాతాలో వేసుకుంటుందనే నమ్మకంతో అభిమానులు అయితే ఉన్నారు. ఇక ఆ నమ్మకం ఎంతవరకు ఆమె నెరవేరుస్తుంది అనేది చూడాల్సి ఉన్నది. కానీ ఇక ఈ సినిమా తర్వాత పై వచ్చే సంవత్సరాల్లో ఏవైనా ఈ భయానకరమైన కథ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఇక లేకుంటే ఒకవేళ ఇప్పటి వరకు మనం చూసిన ఆలియా భట్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మొదటిసారిగా పూర్తి స్థాయిలో ఆలియా భట్ ఒక దయ్యం కథను చేస్తున్నది కాబట్టి ఈ పాత్రకు ఆమె ఎంతవరకు అనుగుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.